హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన సబ్స్క్రైబర్కి అయితే మన సర్జరీ అనేది కంప్లీట్గా అనేది అయిపోయిందండి. సో మార్నింగ్ వచ్చాము, సో ఈవినింగ్ కల్లా మొత్తం ప్రొసీజర్ అంతా అయిపోవడం జరిగింది. తన ఎక్స్పీరియన్స్ అంటే తనకి జరిగిన సర్జరీ ఎలా ఉంది ప్రతి ఒక్కటి తన మాటల్లోనే తెలుసుకుందామండి. సో ఎలా జరిగింది సర్జరీ, నీకు అనుకున్నట్లే హెయిర్ లైన్ కానీ డెన్సిటీ కానీ ప్రతి ఒక్కటి ఎలా జరిగింది? హెయిర్ లైన్ అన్నీ నాకు నచ్చినట్టే గీపించుకున్నాను. ఓకే. అండ్ డెన్సిటీ కూడా చాలా బాగా పెట్టారు. నాకు 3200 గ్రాప్స్ ఇంప్లాంట్ చేశారు. ఓకే. ఫీల్ ఎలా ఉంది? ఫస్ట్లో ఎలా అనిపించింది, తర్వాత ఇప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్లో కొంచెం నర్వస్ ఉంది, ఇక్కడికి వచ్చేంత వరకు కొంచెం బాగానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం నర్వస్ ఉంది. ఓకే. ఇప్పుడు అంతా బాగుంది, టోటలీ ఫైన్. ఇది పెయిన్ఫుల్ ప్రొసీజరా లేకపోతే ఎలా, మరి దారుణమైన సర్జరీయా లేకపోతే ఎలా? దారుణమైన సర్జరీ ఏమి ఉండదు. మామూలుగా అనెస్థీషియా ఇచ్చేటప్పుడు కొంచెం ఉంటుంది అంతే పెయిన్. అనెస్థీషియా ఇచ్చిన తర్వాత అంతా నీకు అసలు పెయిన్ చీమ కొట్టినట్టు కూడా అనిపించదు. ఓకే. సో ఇప్పుడైతే నువ్వు అనుకున్నట్లుగానే హ్యాపీ అయితే చాలా హ్యాపీగా ఉన్నావా? చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే. సో విన్నారు కదండి తన ఎక్స్పీరియన్స్ వచ్చేసి. సో తనైతే చాలా సంతోషంగా ఉన్నారు. ఫస్ట్ అనేది కొంచెం భయపడుతూ ఉన్నారు, దాని తర్వాత అనేది అనెస్థీషియా పార్ట్ ఇవ్వడం, దాని తర్వాత అనేది అనెస్థీషియా పార్ట్ ఇచ్చారు, దాని తర్వాత సర్జరీ అనేది మెల్లంగా చేసేసారు. సో తనకి అనుకున్నట్లుగానే తన సర్జరీ అనేది చాలా అంటే చాలా బాగుంది. సో హెయిర్ లైన్ నచ్చినట్లుగా ఉంది, డెన్సిటీ నచ్చినట్లుగానే ఉంది, మొత్తం ప్రతి ఒక్కటి అనేది కవర్ చేశారండి. తన హెడ్ కూడా మీరు చూస్తే అంతా తెలుస్తుంది ఎలా చేశారు ఏంటి అనేది. సో ఇంకోటి మొత్తం అన్ని డాక్టర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందా నీకు, ఎలా మెడిసిన్స్ వాడాలి ఏంటి అనేది? మొత్తం A to Z ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎప్పుడెప్పుడు ఏమేమి మెడిసిన్స్ వాడాలి, ఏ టైం అప్పుడు ఏ డేట్న వాష్ చేసుకోవాలి, హెడ్ వాష్, ఫస్ట్ వాష్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గానే. ఓకే. ఇంకా రెండోది, వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చిన ఫ్యూచర్లో ఏమన్నా నీకేమైనా ఇబ్బంది ఉన్నా, నీకు ఏదైనా మెడిసిన్స్ ఏమన్నా వాడాలన్నా, నీకేమన్నా ఇచ్చినెస్ కానీ ఏదైనా వచ్చినా ప్రతి ఒక్కదానికి ఏం చెప్పారు మరి? ప్రతి ఒక్కదానికి కాంటాక్ట్ అయితే వాళ్ళు సొల్యూషన్ కన్ఫామ్గా చెప్తా ఉన్నారు. ఏ ప్రాబ్లం ఏ ప్రాబ్లం వచ్చినా కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏదో ఒకటి సొల్యూషన్ చెప్తారు. ఓకే. రెండోది, చాలామంది అందరూ తప్పు చేస్తూ ఉంటారు, ఫాలో అప్ అనేది సరిగా చేయరు. సో నువ్వైనా ఫాలో అప్ అనేది సరిగా చేస్తావా లేదా? చేస్తాను. ఓకే. ఒకవేళ రిజల్ట్ చాలా బాగా వచ్చేసింది అయినా కూడా ఫాలో అప్ చేస్తావా లేదా? చేస్తాను. ఉన్న రిజల్ట్ పోగొట్టుకోకూడదు కదా. ఓకే. సో చాలామంది తప్పు చేస్తూ ఉంటారండి. సో ఫాలో అప్ అనేది సరిగా చేయరు. ఫాలో అప్ అంటే ఏం లేదండి, ఒక 3 monthsకి 4 monthsకి అనేది రావడం జరుగుతుంది. మెడిసిన్స్ అనేది మారుస్తూ ఉంటారు, అది కొత్త మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు, పాత మెడిసిన్స్ ఎలా స్టాప్ చేయాలో చెప్తారు. ప్రతి ఒక్కటి డీటెయిల్గా అనేది డాక్టర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో తనైతే తన మాటలోనే విన్నారు కదండి, ప్రతి ఒక్కటి అనేది చాలా సంతోషంగా తనకి నచ్చినట్లు అనేది జరిగిందండి సర్జరీ. మీరు కూడా ప్రతి ఒక్కటి సర్జరీ చేయించుకోవాలనుకుంటే ఏం కనుక్కోవాలి? ప్రతి ఒక్కటి మనం ఫస్ట్ సర్జరీ ఎవరు చేస్తున్నారు, ఎక్స్పీరియన్సా కాదా అనే విషయం అయితే ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే. ఇన్ఎక్స్పీరియన్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు పెట్టేసి మళ్ళీ ఇటు వచ్చి గ్రాఫ్ట్స్ అన్నీ తీసేసి వేస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ కొంచెం మనం కూడా కొంచెం చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో మనం ఎక్కువ ఎంక్వైరీ అనేది చేసుకొని మనం వస్తే మంచి సర్జరీ అనేది మనం చూడొచ్చు. సో అదే చెప్పాలనుకుంటున్నాను తన మాటల్లోనే. సో ఇప్పుడైతే పెయిన్ అయితే ఏం లేదు కదా? ఇప్పుడైతే పెయిన్ అయితే అసలు ఏం లేదు, హెడ్ ఏక్ కానీ అలాంటివి ఏం లేదు, అసలు హెడ్ ఏక్ నార్మల్గా ఉంది. ఓకే. ఓకే. సో అదే అండి, తన మాటలో కూడా విన్నారు కదా. సో ఇలానే మంచిగా సపోర్ట్ ఇస్తే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్ అను. సైనింగ్ ఆఫ్. బాయ్ అండి.